క్యాజువల్గా చెప్పాలంటే నేనెవరిని, ఏం చేస్తున్నాను, నాలో తప్పులేంటి, నాలో ఒప్పులేంటి, నేను ఎలా ఉండాలి, నేను ఆనందంగా ఉన్నాను లేదా, ఇంకా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఈ విషయంలో నేను రూల్ వైపు వెళ్ళాలా, మానవత్వం వైపు వెళ్ళాలా, ఇక్కడ నేను తప్పు చేయకపోయినా కానీ శిక్ష అనుభవిస్తున్నానా ఏంటి, ఇలా మనతో మనం మాట్లాడుకోవడం అనేది మెడిటేషన్కి రెండవ స్టేజ్ అండి. మనస్సాక్షి, సాక్షిభూతం అని 2 పదాలు వాడతారు. ఏది కూడా శాశ్వతం కాదు అని అర్థం చేసుకోవడం. ఇవాళ ఈ సమస్య వచ్చింది, రేపు దాని పరిష్కారం ఉంటుంది. నిన్న ఒక సమస్య వచ్చింది, దాని పరిష్కారం ఇవాళ దొరకలేదు. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఈ 3 పద్ధతులు చేస్తే ఏమవుతుందంటే మనకి తెలియకుండా మన మైండ్ కామ్నెస్ వైపు, ట్రాంక్విలిటీ వైపు, నిశ్శబ్దం వైపు వెళ్తుంది. ఇప్పుడు అసలైన మెడిటేషన్ టెక్నిక్ చెప్తాను. రోజు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ, ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక ఏదో పద్మాసనం అంటారు, అలా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస పెడతారా లేదా పక్కన పెడదాం. కళ్ళు మూసుకుని మీకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన వెంట వెళ్ళాలని, ఏమొస్తే అది ఆలోచన ఏమొస్తే దాని వెంట వెళ్తూ ఉండాలి. నేను మనసులో ఏదో అనుకుంటున్నాను, నాకు ఏదో గుర్తొచ్చింది, అదేదో గుర్తొచ్చింది, ఇంకోటేదో గుర్తొచ్చింది, నేను దాని వెంట వెళ్తూ ఉండాలి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు అయ్యేసరికి మీరు నమ్మరు, మన బ్రెయిన్ని మనం అదిపెట్టి ఇలాగే ఆలోచించు అంటే ఏమవుతుందంటే దానికి స్ట్రెస్ పెరుగుతుందండి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆలోచించని వదిలేస్తే అది రిలీవ్ అవుతుందని. 100 ఎక్స్పెక్ట్ చేస్తే 99 వచ్చినా కూడా ఇంకా 1 రాలేదన్న బాధ ఉంటుందండి. 0 ఎక్స్పెక్ట్ చేస్తే 1 వచ్చినా ఆనందంగా ఉంటుందండి. అందుని ఎక్స్పెక్టేషన్ లేని మానసిక స్థితిలోకి వెళ్ళడం, దాన్ని వదిలేయడం ద్వారా మాత్రమే ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం వెళ్ళగలుగుతాం. మనందరం కూడా ఎక్స్పెక్టేషన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఉంటే బాగుంటుంది, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోవడం అన్నమాట. వీలైతే ఎవరైనా పెద్దవాళ్ళు, గురువులు, ఎక్కడైనా ఎనీ టైప్ ఆఫ్ మెడిటేషన్ అనేక రకాలు ఉందండి. నేను కూడా మీ అధికారులకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. వారానికి ఒకటి మెడిటేషన్, యోగానే పెద్ద పదం వాడకపోయినా మెడిటేషన్ శిబిరం అంటాం, ధ్యాన శిబిరాలు కనుక పోలీస్ స్టేషన్లో పెడితే అది చాలా బాగుంటుంది. అధికారులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పెడితే అది చాలా బాగుంటుంది యాక్చువల్గా.